పరిపాలన విధానం ఎట్లుందంటే లాస్ట్కు ఆలయాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట 6 మంది చనిపోతారు. సింహాచలం చందనోత్సవం సమయంలో క్యూ లైన్ పక్కన గోడ ఇరిగిపోయి 7 మంది చనిపోతారు. ఈ మధ్యలో కాశీబుగ్గలో శ్రీకాకుళం జిల్లా ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో 9 మంది చనిపోతారు. తిరుపతిలో 6 మంది చనిపోవడం ఏంది, సింహాచలంలో 7 మంది చనిపోవడం ఏంది, కాశీబుగ్గలో 9 మంది చనిపోవడం ఏంది అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు జరిగినట్లంటే మీరు పరిపాలన విధానం ఏదైతే చేస్తున్నారో మీ పరిపాలన విధానంలో ప్రతి చోట కూడా మీ పార్టీ కార్యకర్తలను ప్రతి చోట అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే గుడి పరిపాలన ఎప్పటి నుంచి జరుగుతుందండి? ఇప్పుడు 100ల సంవత్సరం నుంచి జరుగుతుంది. 100,000 సంవత్సరం నుంచి ఆలయాలు ఉన్నాయి, గుడి జరుగుతుంది, ఉత్సవాలు జరుగుతున్నాయి. పాలక మండలి ఉంటుంది, ట్రస్ట్ బోర్డు ఉంటుంది. దాంట్లో ఏ కాలానికి తగినట్లు ఆ కాలం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. ఎప్పుడైతే మీరు ప్రతి దాంట్లో పోతారో ఈ ప్రాబ్లం సృష్టి అవుతుందన్నమాట. అందుకని ఇప్పుడు మీరు చూడండి, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి చోట పోతారనమాట. ఏమంటే ఇది మాది ప్రభుత్వం అని. ఎక్కడ నాకు తెలిసి ఏ పొలిటికల్ పార్టీ ఉండదు ఇట్లా. అంటే ప్రతి ఒక్కరి పనిలో మీరే పోతారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మీరే, తహసీల్దార్ ఆఫీస్లో మీ వాళ్ళే కూర్చుంటారు. టౌన్ ప్లానింగ్కి పోతే ఇప్పుడు ప్లాట్ లేదని ఎవరన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేసుకోవాలంటే మీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా. పోలీస్ వాళ్ళు అయితే తలకాయ పట్టుకొని కూర్చున్నారు పాపం. ఏం చేయాలి సార్, అసలు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, మాకే అసలు మనస్సాక్షి దెబ్బతింటుంది. ఎందుకంటే మాట మాట్లాడితే మేము అధికార పార్టీ. ఇది ఎందుకు అట్లా జరుగుతుంది? మీరు ఇచ్చిన సంకేతం వలన. అసలు ఇప్పుడు కాశీబుగ్గ ఇష్యూనే తీసుకుంటే నిజం చెప్పాలంటే ఎందుకు జరిగింది ఇది? అదొకటి. ఈ ఆలయాల్లో రిపీటెడ్గా ప్రతిసారి ఎందుకు జరుగుతుంది? అసలు ఇంతవరకు మీరు నోటబుల్ యాక్షన్ ఏదన్నా కానీ ఇటువంటివి జరగకుండా ఒక చర్య తీసుకున్నారా? మరి మీరు విపరీతమైన అనుభవం అని మీరే చెప్తారు. పైగా మీరు డైవర్ట్ చేస్తున్నారు సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి ఇది ప్రైవేట్ గుడి కదా, మీరెందుకు వాళ్ళ తరఫున వకాలత్తు తీసుకుంటున్నారు అని. ప్రైవేట్ గుడో పబ్లిక్ గుడో ఇంకొక గుడో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన ఫార్మర్ ఎమ్మెల్సీ గారు చాలా చక్కగా అడిగినారు. ఏదేందండి ప్రైవేటు పబ్లిక్? మొన్న కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం కూడా ప్రైవేట్ బస్సే కదా, మళ్ళీ ప్రభుత్వం ఎందుకు దాంట్లోకి వచ్చింది? గూగుల్ కూడా ప్రైవేట్ కంపెనీ కదా, మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఇది క్రెడిట్ తీసుకోవాలని చూస్తుంది? సెక్యూరిటీ ఇష్యూ అనేది ప్రైవేటు పబ్లిక్ అనేది ఉంటుందండి ఎక్కడైనా కానీ. ఇదంతా కేవలం ఎందుకంటే మీ ఇంటర్ఫియరెన్స్, మీ విధానం. మీరు ఫస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే ఏమని చెప్పినారు? మొత్తం నాకు పార్టీ ముఖ్యమన్నారు. అంటే అప్పుడు అధికారులంతా ఏమని అనుకోవాలా? మీ పార్టీ ప్రెసిడెంట్ అప్పట్లో అచ్చెన్నాయుడు గారు ఎవరైనా కానీ తెలుగుదేశం కార్యకర్త వస్తే ఏ ఆఫీస్కి వచ్చినా కూడా వాళ్ళ బిల్ల చూసి కూర్చోబెట్టాలా, టీ ఇవ్వాలా, కాఫీ ఇవ్వాలా. అంటే అధికారులు ఏమని అర్థం చేసుకోవాలా? ఈరోజు నిజం చెప్పాలంటే మీరు బాగా గమనియండి, ఏ స్టేజ్కి వచ్చిందంటే వృద్ధాప్య పెన్షన్ ఎవరిస్తారండి? మామూలుగా గవర్నమెంట్ డబ్బులు ప్రభుత్వ పరిపాలన ప్రకారం ఇంతకుముందు అయితే వాలంటీర్లు ఇచ్చేవారు, లేకుంటే విలేజ్ సెక్రటేరియట్లో పంచాయతీ ఆఫీసులోనూ అధికారులు ఇస్తారు. ఇదేందండి కొత్తగా తెలుగుదేశం కార్యకర్తలు పోయి ఇవ్వాలంట ఇంటింటికి? అంటే ఎవరిది? అంటే మీకు ఏం సంబంధం అసలు? ఒక పెన్షన్దారునికి ప్రభుత్వ విధానం వలన ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వ ధనం ఏదైతే వెల్ఫేర్ వస్తుందో మీరెవరండి పోయి పంచేదానికి? మీరు పోయే వరకు ఎవరు రాకూడదంట. అసలు ఏమనంటే మాకు అర్థమైనది ఏమంటే ఎందుకు మీరు ఈ ప్రైవేట్ టెంపుల్ అంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి, మీరు ఐదర్ ఎవరైతే తప్పు చేసినారో తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసిన తర్వాత మీరు వాళ్ళను మీకు సొంత లాయల్టీతో పాటు ఒక ప్రైవేట్ ఫోర్స్ మాదిరి పెట్టుకుండేదన్న ఆలోచన ఉంటుంది. లేదా మీరు సడన్గా ఊహించుకొని మేమే క్రియేటర్, అసలు సృష్టికర్తమే మేము అని చెప్పి ఏది జరిగినా కూడా ఇది నా బాధ్యతని అనుకుంటారు. రెండూ కాదండి. యాక్చువల్గా పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు ఈ పరిపాలన విధానం వలన. మీరు గవర్నెన్స్కు అడ్మినిస్ట్రేషన్కు తేడా మర్చిపోవద్దండి. పైగా మీరు భయపడొద్దండి కూడా. ఎందుకు భయపడుతున్నారు? ఏదో జరుగుతుంది ఎందుకు అంత భయపడతారు? ధైర్యవంతుడు ఎవరైనా కానీ ఓనప్ చేసుకుంటాడు, అవును పొరపాటు అయింది, దీన్ని రెక్టిఫై చేస్తామని. ఇది కాదు, ఇది తప్పు జరగలేదు, ఇది ప్రైవేటు, ఇది దాటేస్తే అది ధైర్యం లేనట్లు అర్థం. మీరు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదన్నా కానీ నిర్వహణ జరిగేటప్పుడు 1-2 పొరపాట్లు జరుగుతుంటాయి, దాన్ని రెక్టిఫై చేయాలి. కానీ మీరేందో అసలు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే చాలా మంచి ఎగ్జాంపుల్ ఒరిస్సాలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు. ఒక తప్పు జరిగిందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరినైనా క్షమించేదే లేదే.
ఇంకొకటి కూడా మేము గమనిస్తున్నాం, ఏది జరిగినా కూడా ఏ సంఘటన జరిగినా మీ సైడ్ నుంచి మేము గమనించేది ఏమంటే ఫస్ట్ అడ్వైజ్ ఎవరు తీసుకుంటున్నారు? మీడియాది తీసుకుంటున్నారు. సెకండ్ ఎవరిది తీసుకుంటున్నారు? అధికారులది తీసుకుంటున్నారు. రెండు తీసుకోండి, కానీ రెండు ఫస్ట్ సెకండ్ తీసుకోవడము అది పరిపాలన విధానం కాదు. పరిపాలన విధానం అయితే ఫస్ట్ మీరు రాజకీయ నాయకులతో తీసుకోవాలి. ఇది జరిగింది, కాశీబుగ్గ జరిగింది, ఎందుకు జరిగింది? నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుని అడిగినా కూడా వాళ్ళు ఏమంటారంటే ఇది ఈ కారణం వలన, దీనికి 3 డిపార్ట్మెంట్లది బాధ్యత, 3 డిపార్ట్మెంట్లు కూడా అక్కడ లేరు, సీనియర్స్ ఎవరు లేరు, దీన్ని అసెస్మెంట్ చేయలేదు, కాబట్టి నోటబుల్ యాక్షన్ ఏమంటే ఎవరైతే బాధ్యత ఉందో వాళ్ళ మీద మీరు తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు ఏమైనా మంత్రి అయినా చెప్తాడు. అసలు మంత్రులతో తీసుకుంటుంటేనే సలహా. అసలు మళ్ళా పైగా నేను చండశాసన్ని ఒక ఆయన, ఇంకొక ఆయన చూస్తే నేను తాట తీస్తా. ఏం తీస్తున్నారండి? టీటీడీలో మీరు ఎంక్వైరీ కమిటీ వేసినారు కదా, 6 మంది చనిపోయినప్పుడు కమిటీ రిపోర్ట్ బయటికి పెట్టినారండి? ఇంతవరకు లేదు. పైగా మళ్ళా వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠ పెంచుతామంట. ఏం పెంచుతారో మరి. ఆరోది ఏం చెప్పినారంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రభుత్వ పథకాలు. మీరా అండి? మేము చెప్తాము ఏమేమి చేసినాం పథకాలు, ఏమేం పథకాలు. మీరు కాదు, మీరు ఏమీ చేయలేదు, మేము చెప్తాము ఏం చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అంగన్వాడీ వర్కర్లకు 7,000 అయితే జీతాలు ఇస్తున్నారో దాన్ని 11,500 చేసిన మాట వాస్తవమా కాదా? దాని లబ్ధిదారులు ఎంతమంది? 47,476 మంది అంగన్వాడీ వర్కర్లు. మినీ అంగన్వాడీ సెంటర్లు 4,500 జీతం ఉండేది 7,000 చేస్తే లబ్ధిదారులు ఎంతమంది? 6,526 మంది. అంగన్వాడీ హెల్పర్లు 4,500 జీతం ఉండేది 7,000 చేస్తే లబ్ధిదారులు ఎంతమంది? 45,175 మంది. గ్రామ సంఘాలు సహాయకులు సంఘమిత్రాలు మరి వాళ్లకు 2,000 ఉండేది ఏకంగా 10,000 చేస్తే 28,152 మంది లబ్ధిదారులు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు 12,000 జీతం 18,000 చేస్తే 28,568 మంది లబ్ధిదారులు. ఆశా వర్కర్లకు 3,000 జీతం ఇస్తుండేది జగన్మోహన్ రెడ్డి గారు 10,000 చేస్తే 41,416 మంది లబ్ధిదారులు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ వాళ్లకు అయ్యారు. వెంటనే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 27% అయ్యారు ఇచ్చినందువల్ల 3,94,929 మంది లబ్ధిదారులు. గిరిజన సంక్షేమ శాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు 400 జీతం ఇచ్చేది 4,000 చేస్తే 2,652 మంది లబ్ధిదారులు. హోంగార్డులు 18,000 జీతం వచ్చేది 21,300 చేస్తే 14,984 మంది లబ్ధిదారులు. పాఠశాల విద్యాశాఖలో కుక్క మెల్పర్లకు 1,000 రూపాయల జీతం ఉండేది 3,000 చేస్తే 84,833 మంది లబ్ధిదారులు. 108 సర్వీస్ 108 సర్వీసు 13,000 జీతం ఉంటే 28,000 చేస్తే 1,720 మంది లబ్ధిదారులు. మరి అదేవిధంగా పనిచేసే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 108లో 17,500 మంది రూపాయలు జీతం ఉండే 20,000 చేస్తే 17,020 మంది లబ్ధిదారులు. 104 డ్రైవర్లు 26,000 చేసి 705 మంది లబ్ధిదారులు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు 8,000 ఉండేది 16,000 డబుల్ చేస్తే 3,800 మంది 7,02,656 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు లబ్ధిదారులు. మీరా మేమండి చేసేది? ఇదే కాక అవుట్సోర్సింగ్ విషయానికి వస్తే 10,117 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్లో 10,117 మందిని అన్ని రకాల చట్టాలు కోర్టు ఆర్డర్లు అన్నీ కూడా మరి అప్లై అయ్యే వాళ్ళను ఐడెంటిఫై చేసిన తర్వాత 3,400 మందికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. బ్యాలెన్స్ వాళ్లకు అన్నీ రెడీ చేసినాం, ఇంతవరకు ఇవ్వలేదు. ఎక్కడండి? ఎంత అన్యాయంగా! అసలు చెప్పుకోవాలంటే మీ మేనిఫెస్టోను మేము అమలు చేసినాం, ప్రజలు కూడా ఎంత అమాయకులు చూడండి. ఇంకా అప్పట్లో మేము అన్ని కరెక్ట్గా చేసుకుంటా ఆ కోవిడ్లో ఆ ఇబ్బందుల్లో చేస్తే అప్పుడు చూడండి ఆంధ్రజ్యోతి జీతం మోసం గురు, జీతం రివర్స్, ఉద్యోగులకు షాక్. అంటే ఇప్పుడు బాగుందా? ఉద్యోగులకు ఇప్పుడు స్వీట్గా హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. అదేవిధంగా 14.29 ఫిట్మెంట్ అంటే ఇవనే వాళ్ళు సిఫార్సు, అదేదో ఆల్రెడీ అయిపోయినట్లు ఈనాడు మోసం గురు. అసలు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమందికి అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినది? టోటల్గా చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషను 175 మంది, యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ 372 మంది. అదేవిధంగా చూసుకుంటూ అట్లా గ్రామ సచివాలయాలు అన్నీ చూసుకుంటూ పోతే టోటల్గా 1,02,472 ఒక్క ప్రైవేట్ ఉద్యోగాలు మెగా లార్జ్ అండ్ మెగా పెద్ద పరిశ్రమల్లోనే అన్నీ వచ్చినాయి. ఎంఎస్ఎంఈలు ప్రైవేటు చిన్న తరహా పరిశ్రమల్లో 3,94,279 ఉద్యోగాలు.
23,65,675 ఉద్యోగాలు ఒక ప్రైవేట్ రంగంలోనే. ప్రైవేట్ రంగంలో మొత్తం చూసినట్లయితే 30,99,470 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో. ప్రభుత్వ రంగంలో చూసినట్లయితే రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చేసి 2,13,662. దాంట్లో ఎక్కువ గ్రామ వార్డు సచివాలయాల్లో 1,25,110. ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఇంచుమించు 50,000 ఉద్యోగాలు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు 45,771, అంటే 46,000 ఉద్యోగాలు ఇంచుమించు. అవుట్సోర్సింగ్ 3,71,007, అంటే ఇంచుమించు 3,72,000 ఉద్యోగాలు. ఎక్కడండి ఇవన్నీ? అసలు అవుట్సోర్సింగ్లో ఉండే వాళ్లకు కరెక్ట్గా 1వ తారీఖు రావాల జీతం అని చెప్పి ఆప్కాస్ పెట్టి, వాళ్ళకు ఇన్సూరెన్స్ పెట్టి, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వచ్చేటట్లు చేసి ఎక్కడ పోయినాయండి? అయినా మీడియా కూడా మొన్న జూబ్లీ సెలక్షన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట బాగా చెప్పినారు, ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఏమన్నారంటే, కొన్ని పేపర్లు కొన్ని పొలిటికల్ రాజకీయ పార్టీలకు అటాచ్డ్ ఉంటాయి, వాళ్ళు ఎలాగో వాళ్ళు రాసుకుంటారు. ఎవరైతే న్యూట్రల్ మీడియా, అంటే మీరు న్యూట్రల్ అని అంటున్నారో మీరు న్యూట్రల్గానే రిపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రజాశక్తి పార్టీ పేపర్ పార్టీ పరంగానే రాసుకుంటారు, విశాలాంధ్ర పార్టీ పేపరే రాసుకుంటారు, సామ్నా పార్టీ పేపర్కే రాసుకుంటారు. మీరు న్యూట్రల్ అని చెప్తారు కదండి. మాకు ఏ సంబంధం లేదనే తప్పుడు, ఏ సంబంధం ఉండేతోళ్ళే న్యూట్రల్ రిపోర్టింగ్ చేస్తుంటే ఏ సంబంధం లేదని చెప్పేతోళ్ళు. దీనికి కారణం ఏమంటే, ఒకటి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమంటే ఫిలాసఫీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ ఏమంటే, ప్రభుత్వం అనేది చాలా తక్కువ ఉండాలా, వీలైనంత వరకు అవుట్సోర్సింగ్ చేయాలా, వీలైనంత వరకు కాంట్రాక్ట్ చేయాలా, వీలైనంత వరకు అవన్నీ తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చుకోవాలనేది ఆయన ఫిలాసఫీ. రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ ఏమంటే, ప్రభుత్వం పరంగా ఉండాలా, ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ దాంట్లోకి మనం రోజు తరచుపోయి మనం జోక్యం చేసుకోరాదు, వాళ్ళకి ఇండిపెండెంట్గా వదిలిపెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. మీది ఎంతసేపు కూడా ప్రైవేటైజ్ పరణ. అందుకని మీరు ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం షుగర్స్ నుంచి లెక్క పెట్టుకుంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషనే. ఎందుకంటే మీ ఆలోచనే ప్రైవేట్ ఉండాలా, ఆ ప్రైవేట్లో మీకు నచ్చిన వాళ్ళు ఉండాలా, లేదా పార్టీ పరంగా ఉండేవాళ్ళు. చిన్న ఉద్యోగాలు అయితే పార్టీ పరంగా ఉండాలా, పెద్ద ఉద్యోగాలు అయితే మనకు నచ్చిన వాళ్ళు ఉండాలి. మీ ఫిలాసఫీ అది. ఆ ఫిలాసఫీ మీకు ఉంది కాబట్టే ఈరోజు మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలని చెప్పి, చివరకు గుళ్ళల్లో ఉండే పారిశుద్ధ్య పని కూడా మీరు ఈ మధ్యలో ప్రైవేటైజ్ చేసినారు. ప్రైవేటైజ్ చేసి ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చినారు. డాక్టర్ పివి రమేష్ గారు అని చెప్పి సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, విశ్రాంతి అధికారి, 2024 ఎలక్షనప్పుడు నిజం చెప్పండి మీకోసం చాలా కష్టపడి పనిచేశారు. ఈ మధ్యలోనే ఆయన చాలా చక్కగా మాట్లాడినారు. ఏమని అన్నారంటే, ఇది చాలా తప్పు, పీపీపీ అంటే కేవలం ఇది మీకు నచ్చిన వాళ్ళ చేతుల్లో పెట్టేదానికే చేసేది పీపీపీ అని విశ్రాంతి అధికారి డాక్టర్ పివి రమేష్ గారు ఈ 2024 ఎలక్షన్లో మీకోసం చాలా కష్టపడిన వ్యక్తి.